ద్వారా నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 2014 నుంచి ఇప్పటి వరకు గ్రామాలకు ఏదైనా నిధులు వస్తున్నాయంటే అది కేవలం నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఎన్ఆర్ఈజీఎస్, ఇప్పుడు జీరామ్జీ, మరి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వచ్చేటువంటి నిధులు తప్ప ఏ గ్రామానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 నిధులు విడుదల చేసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు, కానీ అబద్ధాల మాటలతోటి, బూటక మాటలతోటి ఎన్నికల్లో ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తుంది. నేను అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా అబద్ధాలు కోరుగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కానీ ఏ వేదిక తీసుకున్నా ఆయన అబద్ధాలు తప్ప ఇంకొక విషయం మాట్లాడాడు. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికైనా పూర్తిగా నిధులిచ్చి మరి ఏ గ్రామ అభివృద్ధి కోసమైనా నువ్వు పాటుపడ్డావని అడుగుతా ఉన్నాను. ఈరోజు కనీసం అక్కడ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఎన్నో నెలలుగా మరి పారిశుద్ధ్య కార్మికులకు అక్కడ కనీసము సౌకర్యాలు లేవు, అక్కడ కనీసము మరి గడ్డలు క్లీన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ నేను చెప్తా ఉన్నాడు, రేపు మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం, గ్రామాలలో రిజల్యూషన్ చేయాలన్నట. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ మీరందరూ కూడా ఈ విషయం మీరు వినాలా. ఎన్ఆర్ఈజీఎస్ పేరుని వీబీజీ రామ్జీగా మార్చి 100 రోజుల పరిదినాల్ని 125 రోజులు పరిదినాలు చేస్తే మరి రేవంత్ రెడ్డికి ఎక్కడ నొప్పిలేస్తా ఉందని అడుగుతా ఉన్నాను. అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం ఈ ప్రాంతంలో పని కల్పించాలని 125 రోజుల పరిదినాలు కల్పిస్తే రేవంత్ రెడ్డి గారికి బాధిస్తున్నది. మరి గత యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లకు మించి నువ్వు నిధులు ఖర్చు పెట్టకుంటే ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 11 లక్షల కోట్లలో 8 లక్షల కోట్లు కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. ఈరోజు పని దినాలని 100 రోజుల నుంచి 125 రోజులు పెంచి వచ్చినటువంటి కాంపోనెంట్ ద్వారా మరి ప్రతి గ్రామంలో పాఠశాలలు, హెల్త్ సెంటర్స్, మరి గ్రామ సర్పంచులు గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో ఏ పని నిర్ణయించుకుంటే ఆ పని చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డికి నొప్పి అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మరి రైతులను ఏ రకంగా మోసం చేసినావు? ఇప్పటి వరకు మొన్న ఖరీఫ్లో కానీ అంతకుముందు ఉన్నటువంటి మరి పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టం కోసం అధికారులు వచ్చి మరి పొలాల పూట తిరిగిండ్రు. ఎవరికన్నా ఒక్కరికన్నా మీ ఖాతాల్లో పంట నష్ట పరిహారం వచ్చిందా? గుండె మీద చేసుకొని మరి అడగాల. మరి రేవంత్ రెడ్డి నీకు పంట నష్ట పరిహారం ఇవ్వవు, రైతు బంధు ఇవ్వవు, మరి రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతు కూలీలను మోసం చేసిండు. నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతిష్టాన్ని మోసం చేసిండు. విద్యార్థులకు చివరకు చిన్న పిల్లలు బడిపోయే పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు. ఈరోజు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు వస్తామని చెప్తా ఉన్నాడు కదా. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, నువ్వు పెంచుతామన్నటువంటి పెన్షన్లు పెంచకుండా 2,000 నుండి 4,000 చేస్తా అన్నావు. ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు పోతాడట. నిన్న అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు, షేర్వాణి చేసుకుని ఒక నాయకుడు చెప్తాడు, షేర్వాణి చేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని చెప్తాడు, సాబ్ హమారే ఆప్కే సాత్ హై, హమ్ ఆప్కే సాత్ హై అని చెప్తాడు. ఆయననట కల్ భీ ఆప్కే సాత్ కా, ఆజ్ భీ ఆప్కే సాత్ కా, కల్ భీ ఆప్కే సాత్ రహూంగా అంటాడు. ఆయన బలం మీద ఎన్నికలకు పోతున్నాడు. కేవలం ఈరోజు మున్సిపాలిటీలలో మైనార్టీలు ఉన్నారని ఆయనను మంచి చేసుకోవడానికి నెత్తి మీద టోపీ పెట్టుకొని ఇప్పుడు షేర్వాణి కూడా కొలతలకు ఇచ్చినట్టు మొన్నని ఈ మధ్య షేర్వాణి కూడా వేసుకోవడానికి తయారవుతున్నాడు. ఈరోజు కేవలం మైనార్టీ ఓట్లను అడ్డం పెట్టుకొని మున్సిపాలిటీని గెలవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే
ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే నువ్వు ఎన్నికలు పోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు రేవంత్ రెడ్డి కనీసం ఇప్పటి వరకు ఏం అభివృద్ధి చేసినావు, ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినావు, దీని మీద శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నావా, లేకుంటే దీని మీద డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం అబద్ధపు మాటలు, బూటకపు మాటలు, కేవలం మాయ మాటలు చెప్పేసి ఈరోజు నువ్వు కాలం గడుపుతా ఉన్నావు కదా. ఆడపడుచులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలే, నా రైతన్నులకు ఇచ్చిన హామీ నెరవేర్చలే, నా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ నెరవేర్చలే, విద్యార్థులకు ఇచ్చిన హామీ నెరవేర్చలే. ఏ ఒక్క వర్గానికి నువ్వు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకుండా కేవలం రాజకీయాలు చేసుకుంటూ అబద్ధపు మాటలతో నువ్వు దినాలు గడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి, నీవు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నువ్వు మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తే నీకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి, ఖచ్చితంగా నిర్మల్ జిల్లాలో మళ్ళీ కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. రేపు జిల్లా పరిషత్ చైర్మన్ విషయం నుంచి